వెల్కమ్ టు పూరా లోకల్. రాబోయే రోజుల్లో వాహన డ్రైవింగ్ పరీక్ష మరింత కఠినతరం కానుంది. ప్రస్తుత విధానంలో మార్పు చేర్పులకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. ఖాళీగా ఉన్న మైదానంలో బండిని నడిపించి అర్హులైన వారికి లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. కొత్త విధానంలో ట్రాక్తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షించనున్నారు. ఈ విధానాలను రవాణా శాఖ సూత్రప్రాయంగా ఆమోదించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో 18 ఆర్డీఓ కార్యాలయాల్లో కొత్త విధానం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రవాణా శాఖ ప్రతిపాదించిన ఈ నూతన విధానంలో అటు మైదానంలో టెస్ట్ ట్రాక్తో పాటు దీనికి ముందు సిమ్యులేటర్ పై డ్రైవింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. నిజమైన కారుకు ప్రతిరూపం లాంటిది సిమ్యులేటర్. దీనికి కారులాగే స్టీరింగ్, క్లచ్, బ్రేక్, గేర్లు అన్నీ ఉంటాయి. ఇలా హార్డ్వేర్తో పాటు ఎదురుగా స్క్రీన్లో సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. తెరపై రహదారి, వాహనాలు కనిపిస్తాయి. సిమ్యులేటర్ పై మీరు తిప్పే స్టీరింగ్, గేర్లను బట్టి వాహనం ముందుకు వెళ్తుంటుంది. పక్క నుండి ఇతర వాహనాలు కూడా వెళ్తుంటాయి. తెరలో రోడ్డుపై బాగా వర్షం కూడా కురుస్తుంది లేదా పొగమంచు కూడా ఉంటుంది. అప్పుడు మీ నైపుణ్యం ఎలా ఉందో విశ్లేషిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరయ్యే వ్యక్తుల ముఖ కవలికలు కెమెరాలో రికార్డ్ అవుతాయి. బాగా ట్రాఫిక్ ఉన్నప్పుడు, పక్క నుండి వాహనం దూసుకుపోతున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు, ఒత్తిడికి గురవుతున్నారా లేదా అనేది పరిశీలిస్తారు. ఈ పరీక్షకు అతి తక్కువ ఫీజును ప్రతిపాదించే సంస్థను టెండర్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంలో 50% రవాణా శాఖకు ఇచ్చేలా అధికారులు నిబంధనలు రూపొందించారు. ఇవే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.